Hi all, welcome back to Binary Brain Lab YouTube channel. 13th జూలై టీసీఎస్ ఐపీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు మనసులో ఇప్పుడు ఒకే ప్రశ్న తిరుగుతుంది. నా ఐపీఎస్ స్కోర్ తక్కువ వస్తే జాయినింగ్ లెటర్ వస్తుందా? 80+ స్కోర్ వస్తేనే జాయినింగ్ ఇస్తారా? లో స్కోర్ అయితే ఆఫర్ క్యాన్సిల్ చేస్తారా? ఇలాంటి సందేహాలు ప్రస్తుతం మనం వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. కానీ వీటిలో చాలా సమాచారం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ వీడియోలో ఎలాంటి రూమర్స్ కాకుండా టీసీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం కంప్లీట్గా ప్రాసెస్ వాటి ఐపీఎస్ కోర్సు రిజల్ట్స్ గురించి కంప్లీట్గా డిస్కషన్ చేసుకుందాం. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్ క్వశ్చన్స్, టీసీఎస్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనే ఐపీఎస్ స్కోర్ నిజంగా జాయినింగ్ పై మన ప్రభావం అంటే ఎఫెక్ట్ చూపిస్తుందా, లేదా రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు మరి మనం ఏం చేయాలి, ఎలాంటి రూమర్స్ నమ్మకూడదు, ఈ అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాం. సో మనం ఆల్రెడీ తెలుసు టీసీఎస్ ఐపీ ఎగ్జామ్ జూలై 13th రాసినాం. సో 13th రోజు రాసినాం. టిల్ నౌ దెర్ ఇస్ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్, స్టిల్ అవర్ రిజల్ట్స్ అండర్ రివ్యూ. సో ఇంకా ఎలాంటి రిజల్ట్స్ అయితే వాళ్ళు డిక్లేర్ చేయలేదు. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ ఎక్స్ప్లోర్ లేదా అఫీషియల్ ఈమెయిల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తూ ఉండాలి. లైవ్ స్కోర్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. లైవ్ స్కోర్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటూ స్టేటస్ చెక్ చేసుకోవాలి. సో దెన్ వి గెట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఫాలో ద ఈమెయిల్స్. సో దాన్ని బట్టి మనం మన స్కోర్స్ని చెక్ చేసుకోవచ్చు. అంతేకాని ఇక్కడ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి ఎలాంటి టీసీఎస్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయదు. సో మన స్టేటస్ టీసీఎస్ ఐపీఎస్ స్కోర్ స్టిల్ పెండింగ్లోనే ఉంది. ఇంకా స్కోర్స్ అయితే రిలీజ్ కాలేదు. సో హ్యాస్ ద రిజల్ట్స్ బీన్ రిలీజ్డ్? సో మనం ఇంతకుముందే చెప్పాను, నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ టిల్ నౌ. సో మనం రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి మరి? చెక్ ఇన్ అవర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ లైక్ ఎక్స్ప్లోర్ పోర్టల్ లేదా నెక్స్ట్ స్టెప్ పోర్టల్ లేదా మన ఈమెయిల్ ఐడి ద్వారా మనం రిజిస్టర్ మెయిల్కి వస్తుంది రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది. మోస్ట్లీ వాళ్ళు ఎప్పటికైతే ఎక్స్ప్లోర్లో పడతారో టీసీ ఎక్స్ప్లోర్ పోర్టల్లో ఉంటుంది. సో అక్కడ మనం రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. టిల్ నౌ దెర్ ఇస్ నో అఫీషియల్ రిజల్ట్స్. డస్ ఐపీఎస్ స్కోర్ విల్ ఎఫెక్ట్ అవర్ జాయినింగ్? దెర్ ఇస్ నో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ టిల్ యాజ్ ఫర్ టీసీఎస్ పాలసీ. ఇప్పటివరకు టీసీఎస్ పాలసీలో దీనికి ఇది తప్పు. ఐపీఎస్ స్కోర్ బట్టి రిజల్ట్ జాయినింగ్ ఉండదని తప్పు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నో. Low IPS score does not cancel or revoke our offer letter. It is just a formality to learn మన కోడింగ్ స్కిల్ని తెలుసుకోవడానికి ఒక ఎగ్జామ్. అయితే వాట్ ఈస్ ఆన్ బోర్డింగ్ యాక్చువల్లీ డిపెండ్ అపాన్స్. ఆన్ బోర్డింగ్ ఎలా ఉంటుంది? బిజినెస్ రిక్వైర్మెంట్, వాళ్ళ ప్రాజెక్ట్స్ బట్టి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, మన ప్రాసెస్, ఒకవేళ జర్నలిస్ట్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్లో మనం స్టేటస్ తక్కువ ఉన్నాయి, లేదా ఈ స్టేటస్ మీన్స్ వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ తప్పుగా ఉన్నా అలాంటివి రిజెక్ట్ అయితే మనం ఏం చెప్పలేం. కానీ మెయిన్గా అయితే బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ ప్రాజెక్ట్స్ బట్టి మనకైతే ఆఫర్ లెటర్ ఇస్తారు. అంతేగాని ఐపీఎస్ స్కోర్స్ బట్టి కాదు. లో ఐపీఎస్ స్కోర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఆఫర్ లెటర్స్ వచ్చాయి చాలా మందికి. సో ఐపీఎస్ స్కోర్ ఎందుకు అని చేశారు? జస్ట్ స్కిల్ మ్యాపింగ్ కోసం, ఎవల్యూట్ అవర్ బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. మనం బెంచ్ మీద బార్క్ మీద ఉండకుండా జస్ట్ మన స్కోర్స్ బట్టి ఎలా వెళ్ళి వాళ్ళకి ఒక రిఫరెన్స్ ఉండడానికి ఈ పర్టికులర్ స్టూడెంట్స్కి సో ఈయన టాలెంట్ ఇలా ఉంటుందని వాళ్ళకి జస్ట్ క్యాలిబ్రేషన్ ఎంత, జస్ట్ వాళ్ళ స్కిల్స్ తెలిసి ప్రాజెక్ట్, అడ్వాన్స్ ప్రాజెక్ట్ లేదా బేసిక్ ప్రాజెక్ట్ ఇలాంటి ప్రాజెక్ట్ అలొకేషన్ ఇవ్వాలి. అలా జస్ట్ వాళ్ళకొక పర్ఫార్మెన్స్ బట్టి, బికాస్ మనం కాలేజ్లో ఉంటాం దట్ అంత డిఫరెంట్ స్కోర్, బట్ వాళ్ళకు ఐపీఎస్ స్కోర్తో పాటు ఒక అవగాహన ఉంటుంది మన మీద. సో దానికోసం ఐపీఎస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పర్క్స్ ఆఫ్ హై స్కోరింగ్ ఐపీఏ. స్టాండర్డ్ టెక్నాలజీ ఇన్ బిజినెస్ మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఆన్ జాయినింగ్ కావచ్చు ఇలాంటివి. అండ్ సో మనం ఇప్పుడు కరెంట్ యాక్షన్ ఏంటి కంప్లీట్. సో మనం ఏం చేద్దామంటే జస్ట్ మస్ట్ ప్రాక్టీస్ ఊప్స్ కాన్సెప్ట్ అండ్ ఎక్స్ప్లోర్లో ఉన్న కోర్సెస్ కంప్లీట్ చేసుకుందాం అంతే. ఇదే మనం చేయాల్సింది. సో టిల్ నౌ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో లేదు. So thank you for watching this video. Please subscribe for Binary Brain Lab update channel for latest updates. Thank you.